స్తోత్రం కలిగిన కాక. ఆదివారం దేవుడి సన్నిధి కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చింది కాబట్టి దేవునికి వందనాలు. 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయము 9, 10, 11 3 వాక్యం చదువు. 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయము 9, 10. మరియు మృతులను లేకు దేవుని అంతే కాని మా యందే మేము నమ్మిక ఉంచినట్లు మరణమగుటమను నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండేను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను, ఎక్క ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయడం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇంకా ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు ఏ ఊరికి వెళ్తే అక్కడ ఉన్న చర్చికి వెళ్ళడానికి ప్రయత్నించండి. మీరు చర్చికి వెళ్ళకుండా నీ అక్కడ ఉంటే ఆ ఊరు వాళ్ళు మిమ్మల్ని చూసి అని చెప్తుంది. నిన్ను చూసి వారు మారు మనసు పొందాలి. మీరు అక్కడికి వెళ్తే ఏదో ఊరికి వెళ్తే ఎక్కడికి వెళ్ళకుండా చర్చికి వెళ్ళకుండా అక్కడ తినేసి పడగలమా? అదే మీరు నేర్చుకున్నది. ఆదివారం అక్కడే ఆరాధన చేసిన కాథలిక్ చర్చ్ కాక కాథలిక్ చర్చ్ వెళ్ళకుండా వేరే సంఘం ఏది ఉంది అది వెతకాలి. మీరు ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలు ఆరాధించిన సంఘం ఏదని. వెలుగున్నవాడు వెలుగుతోని అనే సహవాసం పట్టుతుంది. మీరు అక్కడే ఉండి మీరే అంధకారంగా చీకటిగా మారితే ఎలా అవుతుంది? ఆరాధనకి ఏంటి స్థలం లేదా? చర్చ్ లేదా? బోల్డర్ చర్చ్ ఉంది, మీరేం చేయను వెళ్ళరు. అదే తప్పు, అది చెయ్యకూడదు. అది మనకి ఆరాధన అంటే అన్నిటికీ ఎంత గౌరవిస్తున్నారు. ఒక ఆరాధన తప్పిపోతే ఎంత వేదన కలుగుతున్నారో తెలుసా మీకు? నో ప్రాబ్లం, అది దేవుడు విడుదల చేయని పని కాదు. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నేనే చేశాను. నేను ఆరాధన ప్రార్థన కదా ఆరాధనకి వెళ్ళింది. నేను అక్కడ చెప్పుకొని వెళ్ళారు ఆరాధనకి. స్తోత్రం. అది కూడా మీకు తెలియలేకపోతే ఏం చేయాలి? పోనండి. దేవునికి స్తోత్రం. సరే అండి. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయము 9 నుండి 10 వరకు ఈ 2 కొరింథీ పత్రిక రాయబడి ఉందండి. ఈ కొరింథీ పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. ఈ కొరింథీ పత్రికలో 9 కృపావరములు ఉంది. ఎన్ని వరాలు ఉంది? 9 కృపావరములు ఉండినప్పుడు 21 ప్రోగుణములు ఉంది. నేను చెప్పిన అర్థమైంది లేదా? ఏ సంఘంలో 9 కృపావరాలు ఉన్నాయో అదే సంఘంలో 21 సమస్యలు. స్తోత్రం. కొందరు అనుకున్నారే కృపావరణలు ఉంటే సమస్యలు. 9 కృపావరణలు ఉంటున్నప్పుడు సమస్య కూడా అందా విపరీతంగా కలుగుతున్నారని దేవుడు వాక్యం చెప్తున్నారు. అందుకని 2 పత్రిక వారికి రాయబడి ఉంది వారి సమస్యను మారడానికి. అంటే దేవుడి బిడ్డలు బాగా అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ఈ కొరింథీ పత్రిక మంది 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయము అది 3 నుండి 11 వరకు మీరు చదివితే దేవుడి గురించి 5 మాటలు ఉంది. అదే నేను చెప్తున్నాను. దేవుని గురించి ముఖ్యమైన 5 మాటలు ఉంది. అదే చెప్పడానికి నేను రెడీగా ఉంది. స్తోత్రం. మొదటి మాట మనం నేర్చుకున్నారు. అది 1 అధ్యాయము 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 3-4 వాక్యం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో చెప్పండి. ఆదరించిన దేవుడు, ఆదరణ కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. దేవుడు మనకేం చేస్తున్నాను? ఆదరణ కలిగి చేసిన కంఫర్టబుల్. స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతున్నారు? దేవుడు నన్ను ఆదరణ కలిగించిన దేవుడని. స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వాలి. దేవుడు నన్ను ఆదరణ కలిగించిన దేవుడే. స్తోత్రము. ఆదరణ అండి ఆదుకున్న దేవుడు అండి. నీ టెన్షన్, నిరాశలు, వేదన కలిగినప్పుడు
5 అధ్యాయములు మీరు చదివితే 24 వాక్యములు చదివినప్పుడు అక్కడ ఒక మాట 29 ఆదికాండము 5 అధ్యాయం 29 వాక్యం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఎదురు మనకు నెమ్మది కలుగజేసుకొననుకొని అతనికి నోహు అని పేరు. ఆయన పేరు ఏమంటే ఆదరణ కలిగించిన దేవుడు. ఆదరణ, నెమ్మది, ఆదరణ. స్తోత్రం. ఒక స్తోత్రం చెప్పండి. ఎప్పుడండి? భూమి మీద శపించిన దినములు. స్తోత్రం. ఆ శపించిన దినములు ఒక్కడు పుట్టారు. అటువంటి పుట్టినప్పుడు ఏమో కలిగిందండి? నెమ్మది వచ్చింది, ఆదరణ కలిగిందండి. నీ పుట్టినప్పుడు నీ ఆదరించిన ఒక దేవుడు కనుక ఆ దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ 1 కొరింథీ పత్రిక మీరు చదవాలి. ఆ 2 కొరింథీ పత్రిక 3 నుండి 8 వరకు చదివితే 7 సార్లు ఒక మాట రాయబడి ఉంది. శ్రమ, శ్రమ. స్తోత్రం. ఎంత శ్రమ కలుగుతూ దాని మించిన ఆదరణ నీకు కలుగుతుంది. అర్థం అవ్వలేదు. 7 సార్లు ఏం విషయం రాయబడి ఉంది? శ్రమ గురించి రాయబడి, సఫరింగ్ గురించి రాయబడి ఉంది. 10 సార్లు రాయబడింది ఆదరణ. నీకు ఈ విధముల శ్రమ పెరిగినప్పుడు దాని మించిన ఆదరణ మనకుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. శ్రమ కలిగినప్పుడు నిరాశ పడకూడదండి. దాని మించిన ఆదరణ కలిగించిన దేవుడు మనకున్న కాబట్టి దేవుడికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే 3వ వాక్యములు మనం చదివినంటే తండ్రి ఆదరణ అవునా? అంటే ఆదరణ అని పదానికి పారక్లీతస్. ఏంటండి? పారక్లీతస్. స్తోత్రం. అదే గ్రీక్ లో ఆయన అర్థం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి. ఇక్కడ ఈ ఆదరణకి ఏమంటే 2 గ్రీక్ పదం ఉందండి. 2 గ్రీక్ పదం కలిసి రాయబడి ఉంది. స్తోత్రం. ఆదరణ ఒకటి PARA పర ఒకటి. రెండవది ఏమంటే KALCO కలియ. స్తోత్రం. 2 అర్థం. ఒకటి దగ్గరికి వచ్చినాం. ఒకటి ఏంటంటే పార అంటే నీ దగ్గరికి రావడం. స్తోత్రం. కలియ అంటే ఏమంటే అర్థం అవుతున్నా నిన్ను పిలిచినది. స్తోత్రం. ఆదరణ కలిగిన దేవుడు అని చెప్పిన అర్థం ఏమంటే శ్రమ పెరిగినప్పుడు నిన్ను దగ్గరికి పిలిచిన దేవుడే. స్తోత్రం కలిగిన గాక. నీ శ్రమ పెరిగినప్పుడు నీ ఒంటరిగా కాదని తల్లి నిన్ను దగ్గరికి పిలిచిన. నేను చెప్పిన నీకు అర్థమవుతుందా తెలియదు. నీ శ్రమలో ఉన్నప్పుడు అందరు దూరంగా వెళ్ళినప్పుడు యేసయ్య మట్టు నీ దగ్గరికి నిన్ను పిలిచినదే. ఈరోజు ఈ పనిలో నీ వేదన కలిగి ఉంటారు, నీ శ్రమ కలిగి ఉన్నారు, నిరాశలతో నీ భయపడకూడదు. నిన్ను దగ్గరికి పిలిచిన దేవుడు. దగ్గరికి పిలిచిన దేవుడు. మన చర్చలు ఎయిడ్స్ రోగి ఉండేది. ఎంతమందికి అర్థమైంది? అటువంటి వారికి ఆదరణ కలిగింది. స్తోత్రం. వ్యాధి కలిగినప్పుడు మీరందరూ ఏమవుతున్నారు? అని నా దేవుడు అటువంటి వాడు కాదండి. నా దేవుడు ఏమవుతున్నారండి? ఈ వ్యాధి ఎన్ని ఉన్నది చూడరు. ఎన్ని విధముల వ్యాధి దేవునికి అవసరం లేదు. వ్యాధి ఎంత భయంకరమైన కానీ మీ దగ్గరికి వస్తారు. నిన్ను దగ్గరికి పిలిచిన
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఒకటి తండ్రి ఆదరణ, రెండు అక్కడ ఆయన వాక్యం రెండు తెస్సలోనికీ 2:16 వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణలో ఆమె చెప్పండి. ఒకటి తండ్రి ఆదరణ, రెండు ఎవర్లాస్టింగ్ కంఫర్ట్, రెండు కుమారుని ఆదరణ, నిత్యమైన ఆదరణ. ఒకటి తండ్రి ఆదరణ, రెండు యేసుక్రీస్తు ఆదరణ. దేవునికి స్తోత్రం. మూడు యోహాను సువార్త 14, 16, 26 రెండు వాక్యం చదివితే పరిశుద్ధాత్మకు ఆదరణ. నీకు అర్థం అవ్వలేదండి. దేవుడు బిడ్డలారా, ఈ రోజు నీ తెలుసుకో, దేవుడు నీకెలగ తండ్రి ఆదరణ నీకుంది. రెండు యేసయ్య ఆదరణ నీకుంది. మూడు పరిశుద్ధాత్మ దేవుడి ఆదరణ నీకుంది. నీ భయపడకూడదండి తల్లి. నిన్ను ఆదరణ కలిగిన దేవుడు ఉంటారు, తండ్రి ఉన్నది, యేసయ్య ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉంది. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా అండి ఈ ఆదరణ మొత్తం దేవుడు మనకిచ్చాడు. ఆయనకి ఎలాగ ఉంది. 69 కీర్తనము 20 వాక్యం చూడండి. 69 కీర్తనము 20 వాక్యం చూడండి. త్వరగా. ఎందుకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటివి గాని ఎవరునూ లేకపోయిరి. సోదరం ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటివి గాని. సోదరం దేవుడు అందరికీ ఏం చేస్తున్నారు? అందరికీ ఏంటంటే శ్రమ కలిగినప్పుడు దేవుడు మమ్మను, ఇప్పుడు నాకు చెప్పిన మాట మర్చిపోయారు, ఓదార్చినది. కానీ యేసుక్రీస్తుకు మాత్రం ఎవరు కూడా ఏం లేదు, ఓదార్చలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. యేసయ్యకి ఎవరు ఓదార్చలేనప్పుడు నిన్ను యేసయ్య ఏం చేస్తున్నారు? అందమందికి అర్థమైందని తెలియదండి. యేసయ్య శిలువలో మరణించిన టైంలో ఓదార్చడానికి ఎవరు కూడా దగ్గరికి రాలేనప్పుడు ఆ యేసయ్య నాకు నీ కోసం ఏం చేస్తున్నారు? ఓదార్చడానికి దగ్గరికి వచ్చిన యేసయ్య ఉంది. కాబట్టి ఈ పనుల దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పుతున్నారు. స్తోత్రం కలిగి లోని మాస్టర్ ఇలాగా వచ్చి నిలబడిన మీకు అనుకున్నారంటే నేను చెప్పాను కదా, ఎయిడ్స్ రోగి మన చర్చ ఉండని మీకు ఎవరికి తెలియదు. చెప్పనే చెప్పను నేను. అటువంటి వాడికి కూడా ఈ సంఘంలో వచ్చాను కూడా ఆయన ఎన్నికలను తినడం తాగడం అన్ని చేశారు. స్తోత్రం కలిగింది. నీకన్నా తెలియదు. ఇది ఎక్కడ వచ్చి ఊగడం కాదు. ఇది దేవునికి స్తోత్రం. వాక్యం ఏది సరిగా తెలిసిన వాడు మాత్రమే దేవుడి సన్నిధిలో నిలబడుతుంది. వచ్చినప్పుడు దగ్గరలో కూర్చోండి, పక్కన కూర్చోరు. పెద్ద మాటలు ఆడుతున్నారు కానీ చెప్పొస్తే ఎవడు రాడు. ఏంటండి నాకు కేరళలో ఉండినప్పుడు కన్నీకి ఏమొచ్చింది? సోదరు ఈ అజితికి ఆదికి ఏమైందంటే చికెన్ బాక్స్ వచ్చింది. చికెన్ బాక్స్ అంటే మీకు తెలుసా? తెలుగు చెప్పు. అమ్మవారు వచ్చేది సోదరం. అంటే అమ్మవారు వచ్చినప్పుడు నేను చర్చిల పాస్టర్గా ఉన్నప్పుడు ఒకరిని సోసి వచ్చిన పెద్ద ధనవంతుడు ఆడేం చెప్పారంటే ఆరాధన ఈ ఆదివారం ఆరాధన వద్దట. చర్చ్ ఎక్కడ? ఇదే చర్చి దగ్గరే మనం ఉన్నాం. ఈ ఆదివారం ఉంటుంది. అప్పుడు మా సంఘంలో ఉన్న పెద్దలు వేరొక ఆయన ఉంది. అయ్య గారు ఆడు రాదోనండి చెప్పండి ఆయనకి, దానికి మనం అందరం వస్తామని చెప్పారు. సంతోషం కలిగింది. సోదర కలిగింది.
ఆంటీకి స్తోత్రం, అతిథికి స్తోత్రం, పాపకి వచ్చింది, బాకీ ఎవరు కూడా ఏమవలే రాలేదు. దేవుడు ఆపలేదు. దేవుడికి స్తోత్రం. ఏ రోగి చెప్పారు, ఏదో మనిషి చెప్పారు రావద్దని చెప్పారు, ఆయనకి ఏమొచ్చింది? కన్ను వ్యాధి వచ్చింది. కన్నేమైంది? భయంకర వ్యాధి. అది మీకు తెలియదు, ఎర్ర కర్రగా వస్తుంది. వచ్చింది కాబట్టి కన్నీళ్ళకు పైకి వచ్చింది. దేవుడికి స్తోత్రం. అంటే అప్పుడే నేను ఎవరు వారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు అద్భుతం చేశారు. స్తోత్రం కలిగిన తర్వాత విశ్వాసి నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఒరిస్సాకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు వాడు చెప్పారు, అయ్యా కన్నున్నప్పుడు కన్నున్నప్పుడు ఆయన అర్థం ఏంటంటే జోడి ఫాస్ట్ ఉండినప్పుడు జోడి ఫాస్ట్ విలువ తెలియలేదు, ఇప్పుడు తెలుసంట. జోడి ఫాస్ట్ చర్చిలు ఇచ్చి వేరే చర్చికి వెళ్ళిపోయిన తర్వాత ఆ విలువ తెలిసండి. అప్పుడు వరకు ఏం చేయాలో తెలియదట. స్తోత్రం కలిగినగాక. నీకు చెయ్యిన పని యొక్క నీకు ఇప్పుడు తెలియదు. నేను లేని టైంలో నీ జ్ఞాపకం వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఇప్పుడు నా చెప్పిన మాట ఏమిటంటే ఓదార్చడానికి దేవుడున్నా, ఓదార్చిన దేవుడే. స్తోత్రం. ఇప్పుడు వరకు తండ్రి ఓదార్చది, యేసుక్రీస్తు ఓదార్చది, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తుంది. ఇప్పుడు మనకెవరు ఓదార్చుతుంది? స్తోత్రం. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 18 వాక్యం. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 18 వాక్యం. మీరు చెప్పలేదే, చదవలేదే, నేను చెప్తానండి. స్తోత్రం. ఓదార్చండి. ఈ మాట కాదు, ఈ వాక్యం చెప్పిన తెలుగు మాట అని చెప్పినది వాక్యం. ఆమేన్. ఆమేన్. ఎలాగంటే కంఫర్ట్ అంటే ఎంకరేజ్ one another with the word of God. word of the దేవుని వాక్యం వలన మమ్మల్ని చేస్తున్నారు. ఓదార్చ. హలో, ఈ టెన్షన్, నీ వ్యాధి, రోగం ఏది కలిగినప్పుడు దేవుడు వాక్యం నేను ఏం చేశాను? ఓదార్చిన దేవుడే. స్తోత్రం. యేసు నామమున వాక్యం ఈ రోజు నిన్ను ఓదార్చినగాక. ఎందుకంటే ఓదార్చినారంటే 19 కీర్తన 7వ వాక్యంలో ఇదిగా రాయబడింది. ఏంటంటే తెలుసా? దేవుడు వాక్యము ఏంటంటే నా ప్రాణానికి ఏం చేసినది? చల్లగా చేసిన అది అల్లేలే చెప్పండి. ఈ ప్రాణానికి ఏం చేసేది? పరిల్లి చేయడం. ఆయన వేడి ఉన్న నీ మనస్సు, వేడి ఉన్న నీ హృదయం, వేదన పడిన నీ హృదయం దేవుడు వాక్యం పంపించినప్పుడు అదే తప్పని చెల్లడం. ఈ ప్రాణం వేదన కలిగి ప్రాణంతో అరిగి కూర్చున్న దేవుడు వింటున్నారా? నీ ప్రాణానికి దేవుడు వాక్యం తెప్పరించి చెల్లిస్తున్నా. ఆ వాక్యం ఈ రోజున ప్రకటిస్తున్నారు. యేసునామములో స్తోత్రం కలిగినగా. అందుకే ఈ వాక్యం పరిచయం చెయ్యడం. నీ ప్రాణానికి ఏం చేస్తుంది? చెప్పండి, అర్థమైందా? చెప్పండి అంటారు. ప్రాణానికి ఏం చేస్తున్నా? స్తోత్రం. ఈ చల్లగా ఐస్ ముక్క వేసినట్టుగా ఉంది. ఈ వాక్యం నీ జీవితంలో పడినప్పుడు, ఈ వాక్యం చెప్పినప్పుడు వేడి వేడి కలిగిన నీ హృదయములో ఆ ప్రాణానికి ఏమవుతుంది? ఐస్ ముక్క పడినట్టుగా చల్లారు చేయన వాక్యం అది. స్తోత్రాలు. తండ్రి నిన్ను ఏం చేస్తుంది? ఓదార్పు చేస్తుంది. కుమారుడు నిన్ను ఓదార్పు చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఓదార్పు చేస్తుంది. దేవుడు వాక్యం కూడా నిన్ను ఓదార్చిన దేవుడు కనుక గట్టిగా దేవుడికి స్తోత్రం. దేవుడికి 2 మొదటి
2 కొరింథీ పత్రిక 1:4 వాక్యం. దేవుడు మమ్మను ఏ ఆధారంగా ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మమ్మను. స్తోత్రం. శక్తి ఇచ్చిన దేవుడు. స్తోత్రం చెప్పండి. నేను ఆదరించిన దేవుడు మాత్రం కాదు, ఆమె చెప్పాలి గట్టిగా. ఇప్పుడు వరకు దేవుడి శక్తి ఏం చేయలేదు, కొందరికి తెలియదు. ఇప్పుడు వరకు ఎందుకు తెలియదండి, నాకు తెలియదు. స్తోత్రం స్తోత్రం. మత్తయి సువార్త 22:29 వచనం చూడండి. మత్తయి సువార్త 22:29 అందుకు యేసు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. ఏంటండి పొరపడమంటే? దేవుని లేఖనములు గాని నేను అది కాదు, పొరపడమంటే అదే నీకు తెలియదు, నాకు తెలియదు, నీకు తెలియదు. ఏంటండి తప్పు పట్టడం కాదు, అంటే ఉన్నది లేనట్టుగా జారిపోవడం, చేయడం, విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఏది తెలియలేదు కాబట్టి దేవుడి శక్తి, దేవుడి శక్తి తెలియలేకపో సోదరు జారిపోవడం. ఎంతమందికి అర్థమైంది దేవుడి శక్తి? ఆ దేవుడి శక్తి ఎరిగిన వాడు ఏమవరు, బలపడదు. సోదరం. దేవుడి శక్తి లేని వాడు తెలియలేని వాడు ఏది బలపడతాడు. ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా చేస్తాను. శక్తి తెలిసిన వాడే చేయను, బలపడరు. దేవునికి సోదరం. ఆ శక్తి పవర్ అంటే తెలుసు. సోదరం కలిగింది. యోషువ గ్రంథము 14:12 వాక్యం. యోషువ గ్రంథము 14:12 వాక్యం చదవండి. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను సాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతిని ఆ దినము నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొనును. ఇది ఎవరు చెప్పారు? కాలేబు చెప్పిన మాట. కాలేబు చెప్పిన మాట ఇప్పుడు చెప్పుతున్నారు. యెహోవా నా తోడుగా ఉంటే ఆయన పరమేశ్వరుడు. ఈ రోజు దేవుడి శక్తి ఎరిగిన వాడు పరమేశ్వరుడు. దేవుడి శక్తి తెలియలేని వాడు మొరపడిపోతాడు. నేను చెప్పిన అర్థమావులు. దేవుడి శక్తి ఎరిగిన వాడేమో తరమేస్తాడు, దేవుడి శక్తి తెలియని వాడేమవుతాడు, మొరపడిపోతాడు. స్తోత్ర స్తోత్ర. ఎందుకనగా ఏంటి, దేవుడు మన మధ్యలో ఉంటే అమాలికి ఏం లేదట. వాడు మధ్యలో మనం ఏమంటే పొంగపాల వలన ఉందంటే, వాడి మధ్యలో మిట్టిస్తల వలన ఉందట. వాడి మధ్యలో ఎలాగ ఉంది, మిట్టిస్తల వలన కనిపించిన వాడు మధ్యలో దేవుడు ఉంటే ఏం తరవేస్తాడు దేవుడికి. అలాగే మళ్ళీ ఎందుకు అంటే అమాలికి అంటే గొప్ప జనాంగం, ఎత్తు ఎక్కువ. సోదర ఆ ఎత్తు ఎక్కువ చూసి చెప్పుతున్నారు దేవునికి. సోదరం కలిగిన గాక. ఏమే ఇది 40 సంవత్సరాలు జరిగినది. కానాను దేశము ఏం చేయాలి చూడడానికి వెళ్ళి 1200 చూడడానికి వెళ్ళినప్పుడు తేరు చూసింది. వెళ్ళడినప్పుడు ఏమైంది, కానానీయుల ప్రజలు ఎలా ఉంది, మిడతల వలన కాదు, వెళ్ళిన వాడు మిడతల వలన, అక్కడ ఉన్నవాడు మిడతల వలన కాదు, ఎత్తైన వాడు పొడుగున్నవాడు. వారి దగ్గరే 1200 ఏమైంది, మిడతల వలన కనిపించదు. కానీ యోషువ కాలేబు చెప్పింది ఏమని తెలుసా, వారి మధ్యను మనము మిడతలు కాదు. యోషువ చెప్పిన మాట అది కాదు, వారు మనకి దేవుడిచ్చిన వారు మనకిచ్చిన తెలిగిన ఆహారం అని చెప్పుతున్నారు. ఎవరికి మిట్టితల వల్ల ఉన్నవాడికి, వారి ఎత్తైన ఉన్నవాడు, లాగుగా ఉన్నవాడు, వారికి ఏమైంది ఆహారంగా మార్చిన ఆ దేవుడి శక్తి ఈ రోజుని ఎరిగి ఉంటే
చేయొద్దు. స్తోత్రం. దేవుడి శక్తి చిన్న చెప్పు చెప్పుకూడదు. స్తోత్రం. నీ అది చెప్పు. మీ పిత్తల వంటి ఉన్నవాడని తోడుగా ఉన్నవాడు చెప్పినప్పుడు యోషువ కాలేబు ఇద్దరు మాత్రం చెప్పింది మనకు తెలుసు. ఆ ఎత్తైన వాడు నాదువా ఉన్నవాడు వారికి మనకే ఆధారంగా మార్చడానికి శక్తి కలిగిన దేవుడు మన పక్షములు కాబట్టి ఈరోజు భయపడకూడదు. ఈ జీవితంలో ఎంత పెద్ద సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని వేదనలు వచ్చినా కానీ, ఎన్ని టెన్షన్ వచ్చినా కానీ, దానికి మించిన దేవుడి శక్తికి ఎరుగే. దేవుడి శక్తి సరిగా తెలుసుకుంటే మీరేమో త్వరపడి పౌరు దేవుడి సోదరు. చాలా మందికి ఇప్పుడు ఏమవుతుంది? దేవుడి శక్తి తెలియలేదు. దేవుడికి సోదరం కలిగింది కాదు. అది గట్టిగా దేవుని సోదరం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్పిన వాక్యం సంఖ్యాకాండం 13:31 వాక్యం చూడండి. సంఖ్యాకాండం 13:31 వాక్యం చూడండి. చెప్పిన మాట వినండి. చదవండి చదవండి. బలవంతుడు భక్షించిన దేశం. చెప్పండి. ఈ 12 మందిలో 10 మందిని చెప్పారు ఆ దేశంలో ఉన్నవాడు మా అమ్మని చేస్తున్నారు. 14:9 చూడండి. 14:9 వాక్యం. పది మందినే చెప్పారు. లేదు లేదు, వారు మా అమ్మనే చేశారు. దేవుడి శక్తి ఎరిగిన ఇద్దరు ఉన్నాం. వారు చెప్పినది వారి నన్ను భక్షించినది తిరిగి ఈరోజు నీకెదురుగా నిలబడిన అంధకార శక్తిని భక్షించదు. నీకెదురుగా నిలబడిన శక్తిని గెలవ. నీకెదురుగా నీకు అంధకార శక్తిని గెలవ. అది అది చూసి అలా చెప్పకూడదు. ఆ 10 మందిని చెప్పినట్టుగా నీ చెప్పకుండా ఇద్దరు చెప్పినట్టుగా చెప్పు. రాయుల సంఘమును బాగు చేయడానికి ప్రవర్తించిన ఆ శక్తి పైన యేసయ్య శక్తి ఉన్నది. శక్తి మనుషులు చెప్పారు వారు మమ్మల్ని ఏం చేస్తారు? ఇద్దరు మాత్రం ఏం చేశారు? అంటే దేవుడి శక్తిని ఎదిగిన వాడు. దేవుడికి ఎదిగిలేని వాడు ఏమవుతుంది? దేవుడి శక్తి ఎదిగిలేని వాడు ఏమవుతుంది? పొరపడుతుంది. స్తోత్రం. ఈ పొరపడి పోవడానికి కారణం శక్తి తెలియదు. ఆదికాండములో చదవద్దు. 1 అధ్యాయం 1 నుండి చివరి వరకు చదివితే 10 సార్లు దేవుడు చెప్పిన ఒక మాట ఉంది. 3వ వాక్యం చదవండి. 3వ వాక్యం 1 అధ్యాయం 3వ వాక్యం. ఆదికాండం 1 అధ్యాయం 3వ వాక్యం. అన్ని చెప్పడానికి అలాగే కాదు. 3వ వాక్యం దేవుడు వెలుగు కలగగా. దేవుడు కలగగా. కలగగా అంటే పలకగా. పలకగా కలగగా. పలకగా అని మాట ఈ 1 అధ్యాయం 10 సార్లు రాయబడి ఉంది. ఏంటి పలకగా అని? ఎందుకు పలకేరు దేవుడు?
అప్పుడు భూమి గందరగోళం ఉంది. భూమి ఎలాగ ఉంది? గందరగోళంగా ఉంది. ఎలాగ గందరగోళం? భూమి మీద భూమి అంటే భూమి మీద నీవే కప్పుకున్నారు. భూమి చూస్తే గందరగోళంగా ఉన్న భూమికి దేవుడు చూసి ఆయన ఏం చేశారు? పలకగా దేవుడు ఆజ్ఞాపించారు. స్తోత్రం. ఆ శక్తి ఆవరించినప్పుడు గందరగోళంగా ఉన్న భూమి ఏమైంది? ఈ స్థితిలోకి వచ్చింది. స్తోత్రం. చెప్పిన నీకు అర్థం అవ్వలేదండి. ఆ దేవుడి శక్తి గందరగోళం ఉన్న చోట్లకి పంపించినప్పుడు గందరగోళం ఉన్న భూమి ఇప్పుడు అందంగా మారుంది. అలాగే అయితే నీ కుటుంబ జీవితం, నీ మానసిక జీవితం గందరగోళంగా అయిపోయింది కదా. ఈ రోజు నీ చెప్పు దేవా, ఒక్క మాట చాలు. ఆ మాటకి శక్తి ఆవరించలేక, ఆ మాటకి శక్తి కలిగినగాక గందరగోళంగా మారిన నీ జీవితం ఈ రోజు అంతంగా మార్చడానికి దేవుడు కావాలి. అన్ని అంతంగా మార్చినట్టుగా ఒక మాట కాదు, ఒట్టది మాట కాదు. ఇలా ఆ మాట చాలు నా రోగం పోవడానికి, ఆ మాట చాలు నిరాశ పోవడానికి, ఆ మాట చాలు నేను అన్ని పోవడానికి. స్తోత్రం. శాంతి ఈరోజు ఈ సంఘంలో గందరగోళం ఆయనను మారటే రాయగల సంఘములకి గందరగోళం మార్చిన శక్తి వీళ్ళకి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాడు. గందరగోళం అందరూ మారడానికి ఆజ్ఞాపించి కొన్ని సమస్యలను చూసి ఆజ్ఞాపించి నేను చెప్పినది ఏమనగంటే ఆరాధన చేయడం కాదు, నీకున్న సమస్యలకి చూసి నీ ఆజ్ఞాపించిన స్తోత్రం. అదిగో ఆదికాండములో 1వ అధ్యాయంలో దేవుడు మాట చెప్పిన వెంటనే గందరగోళం ఆయన భూమి అందంగా మారినట్టుగా ఈ రోజు నాకు ఎదురుగా నిలబడిన సమస్య, రోగం, వేదన, అప్పు, బాధలు, నిరాశలు అన్ని గందరగోళంగా నిలబడిన మారి అందంగా దేవుడు చెప్పినట్టుగా ఆయన మాట ఆ పలికినప్పుడు గందరగోళమైన భూమి అందంగా మారినట్టుగా ఈ రోజు రాయులైన కుటుంబములు కుటుంబాలు గందరగోళంగా మార్చిన అందరి శక్తి పైన దేవుడు మాట పంపిస్తున్నా అందంగా మారిపో.
ఏదో చెప్పి కథ చెప్పించి వెళ్ళడం కాదు అది. ఒకటి దేవుడు ఓదార్చిన దేవుడు, రెండు శక్తి ఇచ్చిన దేవుడు. స్తోత్రం. ఎక్కడ గందరగోళం అయిందో అక్కడ దేవుడు ఏం చేస్తాడు? మాట పంపిస్తాడు. దేవుడు చూపక్కర్లే, చేయి చాపడక్కర్లే, ఒక్క మాట చెప్పినప్పుడు నిరాకారమైన భూమి ఆధారంగా మారింది. అలాగే అయితే నేను ఈ మాట చెప్పినప్పుడు ఆత్మ దేవుడు నాకు ఇలాగ చెప్పుతున్నారు, ఏదో నీ జీవితం నిరాకారంగా ఉన్నది. ఈ పగడిని వాక్య పరిచయం జరిగినప్పుడు ఆధారంగా మారుతున్నారు. ఆమేన్. ఆధారంగా మారుతున్నది. ఎస్, అబాల శాంతరే అదొక రూపంగా మారుతున్నది. గందరగోళ రూపంగా మారట ఆరబల శాంతరదియో యేసువే. ఒకటి ఆదరించిన దేవుడు, రెండు మూడు 2 కొరింథీ పత్రిక 1:9. మరియు మనుషులను లేకు దేవుని అంతే గాని మా యందు మేము నమ్మిక ఉంచుకొనుటకు ఆశ్రయించే దేవుడు, అదే నమ్మిక. ఆమె చెప్పండి, అలే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిక ఉంచండి దేవుడి మీద. యెరెమయా గ్రంథము 17:5 6 వాక్యం చదవండి త్వరగా. నేను చదవలేకపోతే నేను చెప్తాను అన్నమాట. 17:5-6. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరములు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. నీ శాపించబడే ఏంటండి? మనుషుల మీద ఆశ్రయించిన వాడు ఒకటి, రెండు ఇంకా రెండు అది కాదమ్మా. 5వ వాక్యము యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి నీ చదివినప్పుడు ఈ వాక్యం సరిగా వినండి. నరుడిని ఆశ్రయించి శరీరములు ఆధారంగా చేసిన వాడు హృదయములు తొలగిపోయి శాపగ్రస్తుడు. నీకు ఆధారం ఏంటి? మనుషుల మీద. రెండు శరీరం అంటే శరీరం కాదు, నా బైబిల్ అంటే చెయ్యి. కొందరు అనుకున్నారు నా శరీరం ఉంది, మనుషులు ఉంది, చెయ్యి ఉంది, బలం. ఏం చేశారు? సున్నా. నీ శాపగ్రస్తులు అవుతుంది. నీ ఎవరి మీద డిపెండ్ అయ్యేది? మనుషుల మీద, శక్తి మీద, దేవుడి మీద డిపెండ్ అయ్యేది. ఎవరి మీద ఆశ్రయించాలి? అలాగే ఆశ్రయించిన లేని వాడి గురించి అక్కడ రాయుడు అదేమంటే ఏ లేదు, ఎడారిలోనే ఏ వృక్షం అండి? ఏ వృక్షం? అదే వృక్షం అంటే ఏదే కానీ భయపడి వెళ్ళి పడికిన నీకే ఆశ్రయం అని నీ వెళ్ళిన చోట నీళ్ళు కూడా నీకు దొరకదు. అటువంటి చోట నీ పరిస్థితి పడిపోతుంది. నీ దేవుడి మీదకే చేయాలి. అది చెయ్యను. ఆడ దగ్గరికి అడ్జస్ట్, ఈ దగ్గరికి అడ్జస్ట్ అడ్జస్ట్. నీకు అడ్జస్ట్మెంట్ ఎందుకు రోజు శాపం తెచ్చుకుంటే మంచిదా? దేవా బిడ్డతడి కావాలా? మంచిదా? అవును కదా. టెన్షన్ ఎక్కువ పడినప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? ఏది చెప్తే అది చేస్తారు.
మీ ఇంటికి వచ్చి నేనే వచ్చి రెండు మాట అమ్మ నీ ఇంటిలో నేను కాదు నేను చెప్పను. స్తోత్రం. దేవుడు చెప్తే మాత్రం చెప్తాను, లేకపోతే చెప్పను. వేరే ఎవరైనా చెప్తే ఏం చెప్తాను? నీ ఇంటిలో ఒక దెయ్యం ఉందని చెప్తాను అనుకో. దేవుడు విడిచిపెట్టి ఆ దెయ్యానికి అట్లా పరిగెడతారు. నా ఇంటికి వచ్చి అలాగే చెప్పిన అనుకో, దాన్ని మించిన వాడు నా ఇంటిలో ఉన్నాం. నీదేంటి అంటే కొందరు ఏమో అనుకున్నారంటే ఆడు మీద ఆ దేవుడు ఏదో ఉందన్నట్టుగా నీ మీద నేను పోరా బాబు. నమ్మడి వాడిని అందరి హృదయంలో ఎవరున్నారు? నేను వచ్చిన నీ వచ్చిన అన్ని మంచిదే. జోడిపాటు ప్రార్థన ఏదో జరిగింది, జోడిపాటు ప్రార్థన మనం అందరి ప్రార్థన ఇది విన్న జోడిపాటు ఆకాశం మరి నేనే కన్నా నా దేవుడి గురించి నాకే తెలిసిన కాబట్టి స్తోత్రం కలిగింది. అదే చెప్పండి. ఆమేన్. గడిగడి నీ ఇంటి దగ్గర ప్రౌఢ వచ్చినాక ఇల్లు గడిగడి మారుతుంది. ఎవరి ప్రౌఢ? ఎవరి ప్రౌఢ? ప్రౌఢ నీదే. నీ దేవుడి మీద ఏం చేయలేదు, అందుకే ఈ శాపం మొత్తం నీ మీదకి వస్తుంది. హలో, ఎందుకు నీ కుటుంబంలో ప్రోబ్లం జరిగిపోతుంది? ఎప్పుడు కల కూర్చి ఒక్కసారి ఎందుకు దేవా ఇలాగ జరుగుతున్నారని అడిగారా? అది చెయ్యను. దేవుడు చెప్పారు నీ నా మీద నీ ఏం చేయలేదు, నీ మనుషుల మీద తన శక్తి మీద ఆదుకున్న కాబట్టి నీ శాపం. వాడు బెదరి చెట్టు కింద ఉండినట్టుగా స్తోత్రం కలిగినగా ఎంటే వచ్చినప్పుడు మొత్తం ఏమని ఎంటిపోయిన స్థితిలో ఆశ్రయం యేసయ్యకి మాత్రం. నీ డిపెండ్ చెయ్యండి దేవునికి, నమ్మకం ఉంచండి యేసయ్య మీద. ఆయన తరతరములు ఉన్న దేవుడు ఎప్పుడు కూడా మార్పు లేనివాడు. మాకి ఉన్నది మొత్తం ఏమవుతుంది? మార్పు ఉన్నది, కానీ దేవుడు మాత్రం మార్పు లేని దేవుడే. అంటే అయ్యగారు చెప్పారు, అందుకని ఈ రోజు నుంచి నేను చదవను దేవుడి మీద. అందుకని చదవం కావాలి, దేవుడి మీద ఆశ్రయించాలి. నీ చెయ్యాలి, ఆశ్రయించాలి. స్తోత్రం. దేవుడి మీద ఆశ్రయించి చెయ్యి, అన్ని జరుగుతుంది. స్తోత్రం. నీ చెయ్యిన ఒకటికి నీ చెయ్యిన మొత్తం ఏమవుతుంది? సవరం అవుతుంది. స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు నా డిపెండ్ ఆశ్రయం నమ్మకం యేసయ్య మీద? హల్లెలూయా. నీ అడుగుతున్నది అయ్యో కానీ నేనే కూడా దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడు మాత్రం చెప్పినట్టు చేస్తాను. నమ్మకం దేవుని మీద ఉంటే దేవుని వాక్యానుసారంగా ఉంటాం. అది నమ్మకం ఉన్నవాడు ఎలాగ ఉంటాను నేను ఇప్పుడు చెప్తాను. సామెతల పుస్తకం 3వ అధ్యాయం 5-6 వాక్యం చూడండి. సామెతల పుస్తకం 3వ అధ్యాయం 5-6 వాక్యం. మీకు అందరికీ తెలిసిన వాక్యం, ఇది కొత్త వాక్యం కాదు. అదే ప్రాబ్లం. 3 విషయం 6వ వాక్యం కూడా అంటే ఇంగ్లీష్ లో చాలా చదవాలి. Trust and rely confidently on the Lord with all your heart. అంటే అక్కడ ఒకటి తలంచుకో అనే ఒక పదం ఉంది కదా. And do not rely on your insight. అదేంటంటే యేసయ్యకి దేవునికి ఎరగాలి. అదే ఇంగ్లీష్ లో ఉంది. In all your ways know and acknowledge and recognize him. ఏంటంటే Know and acknowledge
అమ్మాయి దృష్టి అంటే And దేవునికి recognize him. ఎరగాలి. దేవునికి ఏం చేయాలి? తెలిసి అనుకోని ఎరుగోని. ఆమె చెప్పండి గట్టిగా. దేవునికి ఎరిగిన వాడు దేవునికి తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే ఇంగ్లీష్ లో ACK అంటే అర్థం ఏమంటే దేవునికి తెలియాలి. ఆశ్రయించిన వాడు ఎవరి మీద ఆశ్రయించున్నావో ఆ వ్యక్తికి ఏమవుతుంది? ఎరగాలి. అది ఎరగాలి. పూర్ణంగా దేవుడే తెలియాలి. ఎరగాలి తెలియాలి. సగం కాదు, సగం దేవుడు సగం మనిషి. అలాగే కదా మనం అందరూ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాసిన వ్యక్తి అలాగే దేవుడి మీద పూర్ణంగా ఏం చేయలేదు, ఎరగలేదు. రెండుసార్లు దేవుడు సొంతంగా దిగి వచ్చి మాట్లాడిన ఎవరికి? సాలోమోను గారికి. స్తోత్రం. ఆ సాలోమోను గారు ఏం చేశారంటే దేవునికి తెలిసింది వాడు, ఎరిగిన వాడు కానీ దేవుడి మీద ఏం చేయలేదు, పూర్ణంగా ఆశ్రయించలేదు. కొందరికి దేవుడికి తెలుసు, ఆశ్రయించలేదు. కొందరు దేవుడి మీద ఆశ్రయపడుతున్నారు. మెల్లగా చెప్పండి, ఇక్కడ స్పీడ్ గా చెప్పడానికి ఇష్టం ఉంది. స్తోత్రం కలిగిన గారు సాలోమోను గారు దేవునికి ఎరిగిన వాడు కానీ పూర్ణంగా ఏం చేయలేదు. స్తోత్రం. రాయడు అంగబలిలో కొందరు వాడు ఏసైకి ఎరిగిన వాడు కానీ ఆశ్రయించింది. కొందరు దేవుని ఆశ్రయించిన వాడు ఉన్నారు. కొందరు ఏసైకి ఈ దేవునికి ఆశ్రయించండి. నాగం పుస్తకంలో ఒక మాట ఉంది. నాగం 1:9 అనుకున్నారు. త్వరగా చదువు. 7వ వాక్యం 1:7 త్వరగా చదవండి. అవును, నిన్ను ఎరిగినవా ఆయన ఎంత నమ్మిక ఉంచిన వాడు ఆయనకి. ఈరోజు నీ ఎరగండి, నమ్మిక ఉంచితే దేవునికి ఎరిగి ఉండినట్టుగా. ఈ ఆశ్రయమైన పదానికి అర్థమైందా? ఆశ్రయమైన పదానికి అర్థమైంది లేదు. ఇదే ఆశ్రయమైన పదానికి ఆయన ఆశ్రయించిన వాడు. నీ మొత్తం బరువు ఎవరే? ఇదే విధంగా దేవుడి మీదకి మొత్తం వేయండి. నీ బరువు మొత్తం ఎరుగుతాయండి. ఎరగలేకపోతే ఏకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ కారణమైన దేవునికి ఆశ్రయించిన వాడు ఆయనకి ఎరిగి ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవునికి ఎరిగి ఉంటాడు. సరిగా జీవించు. ఎన్ని టెన్షన్ ఉంటుంది, కదలదు. కదిలిపోయినట్టుగా సాతాను చేత మాత్రం నీ కదలకుండా దేవునికి ఏం చేయాలి? నీ ఆశ్రయించిన వాడు కదలదు. అదే కథనే చెప్పను. నీ మనసు అటు అయిపోయింది కాబట్టి. ఓడ మీద ప్రయాణం చేసి సముద్రంలో ప్రయాణం చేసిన ఒక ఓడ సముద్రం లోపలున్న ఒక పెద్ద ఐస్ ముక్కలు గుద్ది ఓడ ఏమైంది? బద్దలైపోయింది కాబట్టి ఓడలో ఉన్న ఒక చెక్క ముక్క దొరికింది. అది ఏం చేస్తుంది? పట్టుకొని అడిగి ఏమైందండి? ఇలాగా ఈ కరెంటులు వచ్చి కొట్టి ఆ సముద్రం లోపల ఉన్న ఒక పెద్ద రాయి మీద ఆయన వచ్చి కూర్చున్నారు. చుట్టుపక్కల నీళ్ళు మధ్యలో ఈడు కూర్చున్నారు. అప్పుడు అక్కడ నుండి దూరంగా ఇంకో కోడ వస్తున్నారు. అక్కడ నుండి కేకలు వేశారు, హెల్ప్ మీ అలాగే చెప్పినప్పుడు ఆ ఓడ మనిషి వచ్చి ఒక తాడు ఆయనకి ఇచ్చే తాడులు పట్టుకొని ఆ ఓడ ఎక్కి ఆయన ఓడ మీద కూర్చున్న వెంటనే ఆయనకి భయంకర చల్లి తగిలింది కాబట్టి వెంటనే ఒక టీ ఇచ్చారు. టీ తాగుకొని కూర్చున్నప్పుడు అడిగారయ్యా, ఇంత పెద్ద కరెంటులు కొట్టినప్పుడు ఎందుకు నీ రాయి మీద నుంచి కిందకి పడలేదని అడిగారు. అప్పుడు ఆయన చెప్పారయ్యా,
నేను కూర్చిన రాయి ఏమవలేదు, కదలింపలేదు, అందుకని నేను పడిపోలేదు. నీ కూర్చిన దేవుడు కదలింపలేదు, ఆయన కదిలితే నీ పడిపోతాను తండ్రి. యేసునామమును నీ ఆశ్రయించిన దేవుడు కదలింపలేని దేవుడే. హల్లెలూయా. ఆశ్రయించిన దేవుడు కదిలితే నీ కదలుతుంది, ఆడు కదలలేదా నీ కదలదు. నీ ఎరిగి కదలకుండా కూర్చోండి మీద యేసునామమును ఎరిగి కదలలేని రాయి మీద కూర్చోండి. ఆ రాయి యేసయ్యే, ఆయన మీద ఆశ్రయించే. స్తోత్రం. అని చెప్పండి. నాలుగు, దేవుడు మనకేమని చూడండి. 10 వచనం 2 కొరింథీ పత్రిక 1:10. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకు తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయడం వలన మీరు కూడా సహాయం చేయించుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించును అని పద ఎన్నిసార్లు రాయబడింది? ఆ 10 వాక్యములు 3. ఆడు 3 కారణముల దేవుడు నిన్ను తప్పిస్తాను. అలాగే కదా బైబిల్ నేర్చుకున్నది. మీరు ఎక్కడ బైబిల్ నేర్చుకున్నారు నాకు తెలియదు. గతికాలములు దేవుడు నేనేం చేశారు? రప్పించారు. ఇప్పుడు వర్తమాన కాలములు తప్పించారు. ఇంకా రాబో గతికాలం ఆ పెద్ద రోగం నుండి దేవుడు తప్పించారు కదా, ఆ పెద్ద సమస్య నుండి తప్పించారు కదా, ప్రతి వేద నుండి దేవుడు తప్పించారు కదా. వర్తమాన కాలంలో కూడా దేవుడు స్తోత్రం కలిగిన అటువంటి నమ్మకం కలిగిన వాడు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడంటే గతికాలం, గతకాలములు, వర్తమాన కాలములు, భవిష్యత్తు కాలములు. అది పౌలు గారి నమ్మకం. తప్పించిన దేవుడు, ఒకటి ఓదార్చిన దేవుడు, 2 శక్తి ఇచ్చిన దేవుడు, 3 ఆశ్రయించిన దేవుడు, 4 తప్పించిన దేవుడు. దేవుడు ఎవరికి తప్పిస్తుంది? కీర్తన 106, కీర్తన 108:6. దేవా, ఆకాశము కంటే అత్యున్నతమైనవై నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము 108:6. నాకు ప్రియమైన వారికి That you beloved ones may be rescued, saved with your right hand and answer me. ఆమేన్. నీ ప్రభావము సర్వభూమి మీద కనపరచుము. నీ ప్రియుడు విమోచింపబడినట్లు. ఆమేన్ చెప్పండి. నా ప్రియుడికి దేవుడే చేస్తున్నారు. విడుదలిచ్చిన దేవుడు దేవునికి స్తోత్రం. నీ దేవునికి ప్రియుడు ఉన్నగాని కాబట్టి నీ కోసం దేవుడే చేస్తాడు. రప్పించిన దేవుడు విడుదలిస్తానండి దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఆమేన్. అపోస్తలుల గారి 12:11. అపోస్తలుల గారి 12:11 త్వరగా త్వరగా మేము చదవాలి. తెలివి వచ్చి
తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయునుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించిందా? సోదరు చెప్పండి, ఎవరి చేతి నుండి? హేరోదు అంటే పెద్ద రాజుడు. రాజుడు చేతులు తప్పించడానికి మనుషుల వలన జరగదు. సోదరు, పీతర్ గారికి జైలు పంపించిన 16 మంది సైన్యుల మధ్యలో పీతర్ గారు రాయిగా పడుకున్నారు. మొదటి దారం, రెండో దారం, మూడో దారం, 3 దారములు లోపల పీతర్ గారికి బెదిరించి ఉంచారు. కానీ ఆ పెద్ద హేరోదు ఆ చేతి నుండి దేవుడు ఆయనకి ఎందుకు తప్పించారు? 12:1 వచనం చూడండి. 12:1 అదే కాలమందు రాజైన హేరోదు సంగతి వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబునకు ఖడ్గంతో చంపించెను. తర్వాత ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకునేను. ఆ దినము పొలియని రొట్టెల పండుగ దినములు. ఏ దినము? పస్కా పండుగ. ఏ పండుగ అండి? పస్కా పండుగ. సోదరు, ఆ పండుగ అయిన తర్వాత ఏం చేయాలి? అవును, చదవండి. ఆ పండుగ అయిన తర్వాత అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు అది జరగదు. ఏది? పస్కా పండుగ అయిన తర్వాత తేడానికి కావాలి. పస్కా పండుగ అంటే అంత పాస్ ఓవర్. పస్కా పండుగ అయిన పదానికి అర్థం పాస్ ఓవర్. అంటే పస్కా పండుగ అయినప్పుడు ఐగుప్త దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు ఏమైంది? 430 సంవత్సరం ముందు ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగ పాటించిన ఆ రోజు 430 సంవత్సరాలు ఐగుప్త దేశం విడిచిపెట్టారు. స్తోత్రం. ఇదో ఈ విడుదల సమయం వచ్చింది. ఇది సమయం, నీ సమయం ఇది. ఆమేన్. మన పస్కా పండుగ ఎవరండి? యేసయ్య. యేసయ్య మరణం వలన అన్నిటి నుండి దేవుడిని విడిపించాడు. మార్గం దర్శనముడు బలంగా కూర్చోబడ్డ దేవుడికి స్తోత్రం చెప్పండి. అదిగో సమయం ఆయించురా. నాకు తెలియదు 430 సంవత్సరాలు దాటిన దాని మధ్య 30 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగింది. ఎలాగా? పస్కా పండుగ యేసయ్య సిలువల మరణం వలన నీకొక విడుదల. అదే ఇదిగో ఈ సమయం వచ్చినప్పుడు విడుదల కూడా నీ ఇంటికి వస్తుంది. అబ్రహాము ఇంటికి 25 సంవత్సరం మునుపు దేవుడు చెప్పారు, నీకు ఒక పిల్లల దేవుడు ఇస్తామని దేవుడు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం పూర్తి అయిన టైంలో అబ్రహాము ఇంటికి ముగ్గురు వచ్చారు. హలో, వాగ్దానం నెరవేర్చదగిన సమయం అయినప్పుడు ఏదో ఒకటి విషయం ఇంటిని జరుగుతున్నది. వాగ్దానం జరిగిన మునుపు ఏదో ఒక విషయం జరగబోతున్నారు. ఎందుకనగా జరుగుతున్నారంటే దేవుడు చెప్పిన వాగ్దానం ఈ ఇంటిని జరగడానికి సమయమైంది. ఈరోజు నాకు తెలియదు, ఎంతమంది స్పందించుతున్నారు నాకు తెలియదు. అమ్మా, దేవుడు చెప్పిన సమయమైంది. అందులో ఐదు సోదరులు చెప్పండి. సమయం లేదు. ఒక్క వాక్యం కూడా చదివి నా మాట ముగుస్తుంది. అన్ని చెప్పడానికి సమయం లేదు, ముగొచ్చినట్టు. మొదటి 2 కొరింథీ పత్రిక 1:10. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించెను. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇంకా ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారై ఉన్నారు. ఆశ కలిగి ఉన్నారట. ఆశ ఇచ్చిన దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆశ ఇచ్చిన దేవుడు దేవుడికి స్తోత్రం. అపోస్తలుల కార్యము 27వ అధ్యాయము 20వ వాక్యం. అపోస్తలుల కార్యము 27వ అధ్యాయం 20వ వాక్యం.
సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములో తప్పించుకొనుమను ఆశ బొత్తిగా పోయెను. అదే అలాగా నీ కూడా కూర్చున్నారు. ఆశ లేదు. నా బైబిల్ చెప్పిన ఆశ కలిగిన దేవుడు, ఆశ ఇచ్చిన దేవుడు. ఎందుకు ఆశ పోయింది? ఎందుకు ఆశ పోయింది? 20 వాక్యములు ఉంది. కొన్ని దినములు కాదు, మొత్తం చదివితే 15 రోజు సూర్యుడు కనిపించలేదు. ఆశ పోగడానికి ఉన్న కారణం లేదు. సూర్యుడు కనిపించలేదు. సూర్యుడు కనిపిస్తే పగలేదు రాత్రి అయితే తెలుసు. నీ జీవితం అటువంటి స్థితిలో ఉంది. పగలేదు రాత్రి అయితే తెలియదు. సూర్యుడు ఏమైంది కానీ సూర్యుడు కనిపించలేదు. 2 నక్షత్రములు ఏం చేయరు. సూర్యుడు ఉంటే నక్షత్రములు. రెండవది ఏమైంది? పెద్ద గాలి వచ్చి కొట్టినప్పుడు. ఆమె చెప్పండి. ఆశ పోవడానికి ఉన్న కారణం ఏమనగా నీకు తెలుసా? ఇప్పుడు పౌలు గారు 272 మనుషులు ఓడ మీద ఉన్నాం. ఓడ ఇప్పుడు ఎక్కడ ఉంది? అడ్డ సముద్రం మధ్యలో. సముద్రం మధ్యలో ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఎందుకంటే గాలి, పెద్ద గాలి కొట్టుతున్నారు. రెండవది ఏమంటే ఆకాశములు సూర్యుడు లేదు, నక్షత్రం లేదు. అది కూడా ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం చెప్పితే చీకటి అయిపోయింది. నీ జీవితం చీకటిగా కనిపిస్తున్నావు. 1. 2 చుట్టుపక్కల గాలి కొట్టుతున్నారు. ఇంకేమంటే ఆశ పోయింది. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఆశ పోయినది నీ కాదురా, నీ కూర్చిన ఓడ ఆశ పోయింది. నీ కూర్చిన ఓడ ఆశ పోయింది. ఆ ఓడ కొన్ని టైం తర్వాత ఏమవుతుంది? బద్దలైపోతుంది. ఆ ఓడ ఏమవుతుంది? బద్దలైపోతుంది. కానీ నీ లోపల నుండి ఆశ మాత్రం ఏమవుదు? ఊరిపోదు. స్తోత్రం కలిగిన కొన్ని విషయం నీ జీవితంలో బద్దలైపోతాను. కానీ లోపల నుండి ఆశ పోగదు. ఆశ ఇచ్చిన దేవుడే. అందుకే ఓడ బద్దలైపోయినప్పుడు ఏం చెప్పుతున్నారంటే అందరికి చంపతానని ఆ ఓడ మాలికి చెప్పినప్పుడు వద్దు అని చెప్పేసి వారికి చంపకుండా నీటిని ఈత కొట్టడానికి తెలిసిన వాళ్ళందరూ ఏం చేయాలి? వెళ్ళిపోమని చెప్పారు. స్తోత్రం కలిగింది. ఒక్కడు కూడా ఏమావాలి. ఆయన పైన 20:17 నుండి చదవమ్మా. 27వ అధ్యాయం 17 నుండి చదవండి. తల వెంట్రికలు కూడా పోగుదని ఒక మాట ఉందా? దొరికిందా? దొరకదండి. 27వ అధ్యాయం చూసారా? మీరందరూ చూడనటువంటి 34 సరే 34 ఎస్ ఓకే. చెప్పండి. 16 రోజు అయ్యింది సూర్యుడు చంద్రుడు చూడలేదు. പിന്നെ ఎలాగా ఆహారం తింటాం? ఆహారం తింటే కొందరు ఇప్పుడు ఆహారం అక్కర్లేదు, కొంచెం తింటే కడుపు నింపినట్టుగా. ఎందుకంటే నీ జీవితంలో ఆశ పోయింది. ఆశ ఉన్నవాడు గబగబట్టి తెలుసా కడుపు నింపి తింటాడు. స్తోత్రం. ఆశ లేని టైంలో ఆశ కలిగి ఉంటే చికెన్ మటన్ కొన్నేసి కడుపు నింపి తినండి. తిని హాయిగా పడుకోండి. స్తోత్రం కలిగిన కనుక నాకు నీకు చెప్పిన నీకు అర్థం అవ్వలేదని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఆశ కలిగి ఉన్నవాడు ఆహారం మానేస్తుంది. ఆశ
నమ్మబోగకూడదని దేవుడు మాట చెప్పుకుంటున్నా. నీకేది హాని జరగదు. ఆశ ఇచ్చిన దేవుడు ఎక్కడికి చేరిపోతుంది వారు? ఎక్కడికి వెళ్తుంది? ఆశించిన ప్రేమకే చెబుతున్నారు. సోదర వాక్యం అన్ని చదివితే మీకు అర్థం అవుతుంది, లేకపోతే మీకు అర్థం అవ్వదు. దేవునికి సోదర 107 కీర్తనము 30 వాక్యం, 107 కీర్తనము 30 వాక్యం అదొక చదివి మాట్లాడుతున్నారు. చెప్పడానికి ఇష్టం ఉంది కానీ కోరినే అంటే ఆశపడిన ఆశ ఇచ్చిన దేవుడు ఆశ ఇచ్చిన చోటకి చేరిపోతాడు. నీ అవతల చేరిపోతాడు. అవతల చేరిపోయిన మునుపు ఎన్ని సుడిగాడి వచ్చిన గాని, ఎన్ని వాణి వచ్చిన గాని, ఎన్ని కరెక్టర్లు వచ్చిన గాని, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కనిపించలేకపోయొచ్చు. కానీ నీ ప్రయాణం ఆశ కలిగి అయితే ఆశ కలిగిన చోటకి నీ చేరిపోతాడు. అర్థంగా తెలిసిన వాడు అర్థంగా కూర్చోకుండా దేవునికి స్తోత్ర చెప్పి గట్టి కలుస్తుంది. ఏదో సముద్రములు ఆశ లేదని చెప్పారు. అదే సముద్రములు మునిగి చచ్చిపోతానని అనుకున్నారు. అదే సముద్రములు అంటే ఆ రేయికి వెళ్ళడానికి ఒక మార్గం కూడా దేవుడు తెరవచ్చు. స్తోత్రం కలిగిన 272 మనుషులు 2070 200 కాదు సారీ 270 మంది మనుషులు ఒక్కడు కూడా చచ్చిపోకుండా ఎక్కడికి చేరిపోయింది? దేనికి స్తోత్రం కలిగిన. ఏమంటే నీకు అర్థమైందా? అది తెలుసండి. హార్బర్ చూసిన వాడు చేరిపోయింది. అక్కడ నేనే చూశాను. చేప కొనడానికి వెళ్తే హార్బర్ చూస్తాను, లేకపోతే ఆర్కే పెంచి చూస్తాను. కావాలంటే ఎండి చేప కొనడానికి, మంచి చేప కొనడానికి హార్బర్కి వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళాలి? 3 గంటలకి వెళ్ళండి, సాయంత్రం 3 గంటలు. లేకపోతే తండ్రి 7కి వెళ్ళండి, మంచి దొరుకుతుంది. అప్పుడు రే అంటే అక్కడ మీకు హార్బర్ అంటే అప్పుడు తెలుసు. దేవునికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం కలిగి నీ జీవితం ఐసేసిన చేప తిని చచ్చిపోవడానికి. సముద్ర చేప తినకూడదు. జప్ప సముద్ర చేప ఏ చేప తినాలి? చెరువు చేపలు ఏమే ఆ చేపకి ఏమేమి ఇచ్చి పెంచుతున్నారు నీకు తెలుసా? ఆడిచ్చిన అదన్నీ ఆడి తిన్నది చూసా నీ తిన్నది. నీకు అదే సముద్రం ఉన్న చేపలు నీకు నచ్చదు. అది మంచిది కాదు. ముళ్ళు వేపడానికి తెలియని వాడు వేపితే ముళ్ళు కూడా తినొచ్చు. వేపడానికి తెలియలేదు, ముళ్ళు తెలియదు, మాంసం తెలియదు. నా మాట అది కాదండి. నీ ఆశ ఇచ్చిన ఒక దేవుడు మనకుంది. స్తోత్రం. ఆశ ఇచ్చిన దేవుడు మనకున్న కాబట్టి మన ఆశ నెరవేరుస్తాడు. చెప్పండి. మొత్తం ఆశ నెరవేరుస్తాం మనం. అంబానీ కూడా మొత్తం ఆశ ఏం అవ్వదు. ఏంటండి నీకు అర్థమైందా? ఆడు పెద్ద కొడుకు లాగు, పెద్ద కొడుకు ఎన్ని మెడిసిన్ తినను కానీ ఆశ ఏమవ్వలేదు. ఆశ ఎన్ని డబ్బు ఉంది, ఎన్ని ఉంటే ఆశ ఏమవ్వదు. కానీ దేవుడు ఇచ్చే ఆశ ఏమవుతుంది? ఆశ ఇచ్చిన దేవుడిని ఆశయం చేస్తుంది. అలాగే నమ్మకం ఉన్నవాడు మాత్రమే దేవుడికి అనుకున్నాయి.
ఇదే నా ఆశ, ఇదే నా అంత మాత్రం ఆశ అంటే నీ జీవితం అంతే. దాని మించిన ఆశ, దాని మించిన ఒక ఆశ ఉండాలి. స్తోత్రం. రెక్కలేని వాడికి ఏం లేదు, ఎగరాలని ఆశ లేదు. ఆశ లేని వాడు ఇద్దరే ఉన్నారు, ఇద్దరు గుంపులు. ఎవరు? 2 గుంపులు. పుట్టు లేని వాడికి ఆశ లేదు, చచ్చిపోయిన వాడికి ఆశ లేదు. మొట్ట లేని వాడికి ఆశ లేదు, చచ్చినోడికి కూడా ఆశ లేదు. స్తోత్రం. అంటే ఏ ఆశ? పుట్టు లేని వాడికి ఏముందా? చచ్చిన వాడికి మీరు కొందరు అలాగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి ఎప్పుడు నమ్మరు అప్పుడు మనకి జీవం కలిగిన నిరీక్షణ ఆశ మన లోపలికి వచ్చింది. ఆ ఆశ మనకు ఒక లంగురం. లంగురం అంటే తెలుసా? ఆర్బర్కెళ్ళండి. ఇది వచ్చిన నెల మీటింగ్ ఉంది, బాప్టిస్ట్ కార్యక్రమం ఉంది. అక్కడే అయ్యా అందరూ రండి. మీరే డబ్బులు తీయకట్టుకోండి, రెడీ అవ్వండి. తెల్లవరి వెళ్ళిపోతే మనకు వెళ్ళి ప్రార్థన అయిన తర్వాత తెల్లవరి కోర్మకి వెళ్ళిపోతే సూపర్. కోర్మకి వెళ్ళిపోతే 7:30కి అక్కడికి వెళ్ళిపోతే 8కి వెళ్ళి మేము 8కి స్టార్ట్ అయ్యింది. 11కు ముగించి అక్కడ ఇన్న బిర్యానీ తినేసి 6కి వెళ్ళి ఎండి చెప్పకొన్నాడు అనుకుని ఎండి చెప్పకొనొచ్చు అక్కడికి వెళ్ళడం ఉంటారు. కాదనదు కొందరు, కొందరికి వెళ్ళక కథ నేను తీసుకొని వెళ్తున్నానంటే క్యాట్కి తీసుకొని వెళ్ళినట్టు. క్యాట్ మీదికి తాడి అది ఎలాగే ఉంది, లాగితే నీ లాగలేదు కదా. ఇప్పుడు ఇంటిలో అన్నిటి లాగి చూడండి, ఎన్ని లాగినా కానీ ఆగలేదు. ఆయన గోరు ఏం చేశాడు? లాగుతున్నారు ఏదో నిన్న ఏం చేశాడు? అది మీదకి ఎక్కి వెళ్ళిపోవడానికి స్తోత్రం కలిగిన అది చంపలేకపోతే నిన్ను చంపస్తాను. స్తోత్రం కలిగిన 10 మంది కలిసి వెళ్ళిపోతుంది, టెన్షన్ మొత్తం పోతుంది. 10 మంది కలిసి ప్రార్థన టెన్షన్ పోతుంది. 10 మందితో తిరిగితే 2-3 కలిసి ఉంటే విడుదల జరుగుతుంది. స్తోత్రం. అది ఇరుములకి ఏమవుతుంది? ఆ ఇంటిలోనే ఇరుముతోనే ఉంటే మొత్తం పోతుంది. చెప్పడానికి ఇష్టం ఉందండి, బాకీ ఆశ కలిగి ఆశ ఇచ్చిన దేవుడు ఉన్నారు. స్తోత్రం. దేవుడు గురించి 5 మాటలు. 1 ఆదరించిన దేవుడు, 2 శక్తి ఇచ్చిన దేవుడు, 3 ఆశ్రయించిన దేవుడు, 4 విడిపించిన దేవుడు, 5 ఆశ్రయించిన దేవుడు. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశ్రయానికి దీవించండి. బైబిల్ ఇప్పుడు ఆశ లేని సమయంలో ఆశ కలిగి అబ్రహాములాగా జీవించండి. నిరీక్షణ లేని టైంలో నిరీక్షణ కలిగి జీవించండి. బాగా ఎందుకు నిరీక్షణ లేదు? శరీరం కూడా ఏరకోలేదు. శరీరం ఏమైంది? వృద్ధావసరం ముసురుడు అయిపోయింది. భార్యకి చూశారు, అది కూడా వృద్ధరాదు, ముసురుడు అయిపోయింది. ఆడ గర్భపాత్ర చచ్చింది, ఈయన శరీరం చచ్చింది. అప్పుడు ఆ నిరీక్షణ లేని ఆశ లేని టైంలో ఏ ఆశ? శరీరం కాదు చూడడం, దేవుడు దేవుడు చూడే, దేవుడికి చూడరా. 199 సంవత్సరం 199 సంవత్సరం మళ్ళీ చెప్తున్నారు. 199 సంవత్సరాలు దేవుడు దిగి వచ్చి వాగ్దానం ఇచ్చినట్టుగా ముసలితనం ఉన్న అమ్మ కడుపులు ఇప్పుడు ఏమవుతున్నారంటే 9 నెలల బిడ్డ కాదలుతున్నది. ఆమె యేసు నామమును నిరీక్షణ కలిగి ఉన్నవాడు హృదయములు ఈ రోజు ఈ వాక్యం చెప్పినప్పుడు కొన్ని వాగ్దానం కదలుతున్నది. అదున గడగ జగడగియా
కదలట్టే 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 వాగ్దానం ఉన్నవాడు నిరీక్షణ కలిగిన